Premium triplex villas at Kollur, APR Projects. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మనం కంకిపాడు గుడివాడ రోడ్లో ఉన్నాము. కంకిపాడు గుడివాడ రోడ్డుకి సంబంధించి ఎన్నో వేల మంది, లక్షల మంది కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోడ్లు సరిగ్గా లేక. ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటేనే చాలామంది భయపడిపోతూ ఉన్నారు. సో దానివల్ల ట్రైన్ని ప్రిఫర్ చేసి ఆ టైంకి ట్రైన్ ద్వారా వాళ్ళ పనులు క్లియర్ చేసుకొని రావడం కూడా జరిగేది. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్ కావచ్చు, అలాగే గుడివాడ చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు ఎంతోమంది వారి ఉద్యోగాల నిమిత్తం విజయవాడకు రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని వేల వాహనాలు వెళుతూ ఉంటాయి అండ్ అలాగే లక్షల మంది ప్రయాణికులు ఈ రోడ్డుగా జర్నీ చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ రోడ్డు పాడైపోయినా, అంటే పూర్తిగా గుంతలమయం అయిపోయినా కూడా ఏ అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేదు అని ఇక్కడి ప్రజలు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కష్టాల్ని ఒకసారి గుర్తించి ఈ రోడ్డు వేసే మార్గాన్ని, శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఎన్నోసార్లు వేడుకున్న పరిస్థితులు కూడా ఉండేవి. ఈ రోడ్లో ప్రయాణించాలంటే బస్ ఎక్కినా కూడా బస్ ఎక్కేటప్పుడు భగవంతుడికి దండం పెట్టుకుని బస్ దిగిన తర్వాత డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పిన పరిస్థితులు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు మాత్రమే అయింది. అయినప్పటికీ కూడా ఈ గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు అసెంబ్లీలో 3-4 టైమ్స్ ఈ కంకిపాడు గుడివాడ రోడ్డు గురించి ప్రస్తావించడం, దానికి అనుమతులు రావడంతో పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. మనం రోడ్డు చూడొచ్చు, అంటే పూర్తిగా గుంతలయ్యి ప్రయాణం చేయాలంటే బస్ అయినా, కార్ అయినా, బండైనా లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చే విధంగా ఉండేది ఈ రోడ్డు. అలాంటి రోడ్ల చోట పూర్తిగా తవ్వేసి రోడ్ వేయడం, కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ వేయడం, అలా వేసుకుంటూ వస్తున్నారు. దాదాపు కంకిపాడు నుంచి కూడా ఇప్పటి వరకు 10 కిలోమీటర్స్ వరకు రోడ్డు పూర్తిగా ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి గుంత లేకుండా చాలా స్మూత్గా, సాఫీగా వాళ్ళ డ్రైవింగ్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకసారి వాహనాలని మనం చూడొచ్చు, బస్ కానీ, కార్ కానీ అండ్ 2 వీలర్ కానీ ఫ్యామిలీస్తో కూడా చాలా హ్యాపీగా వెళుతూ ఉన్నారు. ఎక్కడా కూడా అదరడం లేదు, బెదరడం లేదు, అంత బాగున్నాయి. ఒక హైవేలో రోడ్లు ఎలా ఉంటాయో అలాంటి అనుభూతిని ఈ ప్రస్తుతం కొత్త రోడ్లు కల్పిస్తున్నాయి అన్నమాట. ఒకసారి చూడొచ్చు. మన ముందు వెళుతున్న వాహనాలు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఎలా వెళుతున్నాయి అనేది మనకి లైవ్లో కనిపిస్తూ ఉంది. కొంతమంది ప్రయాణికులతో మనం మాట్లాడదాం. వాళ్ళు అంతకుముందు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా బాగా చేశారండి, బాగా చేశారు. అక్కడెక్కడ గుంటలు కూడా పూర్తి చేశారు. ప్యాచ్ వర్క్ కూడా ఎక్కడ చిన్న గుంట కూడా లేదు. ఇదివరకు చాలా టైం పట్టేది, వెళ్ళడానికి 2-3 గంటలు పట్టేది. బస్సు రావడానికి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా బాగుందండి వెళ్ళిపోవటం. ముందే చాలా ఇబ్బంది పడ్డాం మేము, ఇప్పుడు మాత్రం సూపర్గా ఉంది. చాలు ఇలా ఉన్నా మాకు ఏదైనా డ్యామేజ్ పోయినప్పుడు ఎమ్మటి డ్యామేజ్ చేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు. అదే మన గుడివాడికి కొంచెం బ్యాడ్ వచ్చింది అందరూ, ఎందుకంటే కార్ల వాళ్ళకి, బైక్ వాళ్ళకి, ఎందుకంటే నైట్ పూట అందరూ జాబుకి విజయవాడలో వస్తారు బైకుల వాళ్ళు. కేవలం వాళ్ళు పడిపోయి కాలేజీలు తిరిగిపోయి నాయనే చాలా పని నాకు తీసేలే. నేనే ఒక 2-3 సార్లు పడ్డా అంతే చేసా. అంటే అందరూ ఒకలా ఉంటారు, ఒక తాగుమోతులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. జనరల్గా ఏదో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి పని ఉంటారు, లేకపోతే వేరేగా ఉంటారు కదా. సూపర్, ఇలా ఉంటే చాలా దేవుడిదల్లా. రోడ్డు మొన్న అంతకుముందు మీద ఇప్పుడు చాలా బాగుంది మేడం. ఇప్పుడు కొంచెం శాశ్వత పరిష్కారం అంటే కొంచెం రోడ్డు చుట్టూ గుడివాడ నుంచి మన కోండగుంట లాగా ర్యాంప్, రోడ్డు పక్కన ర్యాంప్ వేస్తే మాత్రం, కాలువ పక్కన ర్యాంప్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అది ర్యాంప్ వేయడం అనేది మాత్రం జరిగితే మాత్రం శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుంది. దీనివల్ల రోడ్డు కూడా తొందరగా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు మీద ఇప్పుడు మాత్రం కొంచెం బెటర్ మేడం. 50% బెటర్. 100% జరగాలంటే ర్యాంప్ మొత్తం కాలువ పక్కన ర్యాంప్ వేస్తే మాత్రం 100% న్యాయం జరిగింది మేడం. అంతకుముందు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు, కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. దీనివల్ల ఇప్పుడు చాలా మట్టికి తగ్గుతాయి అనుకుంటున్నాం, యాక్సిడెంట్ల పరంగా చాలా తగ్గుతాయి అనుకుంటున్నాం. ఇంతవరకు మీద చాలా బెటర్ మేడం. గతంలో అంటే ఇంక చెప్పక్కర్లేదులే, దాని గురించి ఇంక మాటలు లేవు. ఇప్పుడు కొద్దిగా పర్లా, మరి కొద్దిగా ప్యాచ్ వర్క్లు అవుతున్నాయి, ఇంకా చాలా అవ్వాలి. ఈ పక్కన కూడా ఏమన్నా చిన్న లైట్లు ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా వేస్తే బెటర్. యాక్సిడెంట్లు వేరే ఏమో అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే అవి లేకపోవడం వల్ల ఎవరికీ తెలియదు, పక్కన మార్జిన్ అర్థం కాదు. మార్జిన్ అర్థం కాకపోవడం వల్ల అటు వెళ్ళిపోవడం ఇటు వెళ్ళిపోవడం జరుగుద్ది. అవుతాయి, కామన్ అది.
ఏ ఫ్లైఓవర్కి వెళ్ళినా, ఏది మన తెనాలి వెళ్ళే రూట్ కూడా అంతే. రోడ్డు ఎంత బాగున్నా ఈ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా యాక్సిడెంట్లు అనేవి అవుతాయి. ఎందుకంటే అటు వెళ్ళటమో ఇటు వెళ్ళటమో జరుగుద్ది. కంపల్సరీ ఈ ల్యాంప్స్ అనేవి ఉండాలి నైట్ పూట. డే అంటే మామూలుగా ఇబ్బంది ఏమి ఉండదు, కనుక నైట్ పూట కంపల్సరీ అవి ఉంటే దానివల్ల బెనిఫిట్. దానికి తగ్గట్టు ప్యాచ్ వర్క్స్ అవుతున్నాయి, కంప్లీట్ చేసి కొద్దిగా అయితే బాగుంటుంది. ఇదొకటే కాదు, తెనాలి రూట్ అయినా అంతే. మాది అసలు తెనాలి, అంటే ఇప్పుడు పని మీద ఇటు వచ్చా. సో మనకి అప్పుడు మీద ఇప్పుడు పర్లా కొద్దిగా, ఆ పరిపాలనకి పర్లా కొద్దిగా. కాకపోతే ఏంటంటే ఈ గడ క్లియర్ అవుతే ఇంకొద్దిగా బాగుంటుంది. ఆ తెనాలి రూట్ అయినా అంతే, అది అంతే. అదైనా కొద్దిగా క్లియర్ అయితే బాగానే ఉంటుంది. ఇంత కష్టపడి చేశారు గవర్నమెంట్, కానీ ఏం ఫలితం? పక్కన చూడండి, డ్రైనేజ్ అట్ట ఉంది, కింద నుంచి మొత్తం పైదాకా. ప్లస్ మీకు ఇంకోటి కావాల్సి వస్తే హై స్కూల్ దగ్గర పగిలిపోయింది రోడ్డు. ఆగిద్దా ఇంత చేసి కష్టపడి చేసి గవర్నమెంట్? నేను అన్నాను కాదు, ఫీలింగ్ గవర్నమెంట్ చేసింది. ముందు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ కాలువది, దీన్ని ఫౌండేషన్ నీట్గా కడది, ఈ రోడ్డు వేస్తే నెంబర్ 1 ఎంతైతే నేను చెప్పగలను సలహా. ప్లస్ మీకు కావాల్సి వస్తే అక్కడ హై స్కూల్ ఉంది, హై స్కూల్ దగ్గర చూడండి క్రాక్ అయింది, అది ఆపేశారు, కన్స్ట్రక్షన్ ఆపేశారు. మాదైతే మా సలహా అయితే ఇది. మొత్తానికి కంకిపాడు గుడివాడ రోడ్డుకు సంబంధించిన మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్ కానివ్వండి, పూర్తిగా డ్యామేజ్ అయిన రోడ్డు కంప్లీట్గా రోడ్డు వేయడం కానీ కంప్లీట్ కావస్తుంది. కొన్ని రోజుల్లో ఈ రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది, అంటే ఆ ప్యాచ్ వర్క్ కూడా క్లియర్ అయిపోతుంది గుడివాడ వరకు కూడా. మరి ఈ రోడ్డుని సైడ్ వాల్స్ కూడా నిర్మిస్తే శాశ్వత పరిష్కారం చూపినట్లు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలకి రోడ్డు మార్గం ఎలాంటి గతుకులు లేకుండా సాఫీ ప్రయాణం చేయబోతూ ఉన్నాము. ఇది కొన్ని సంవత్సరాలైనా ఉండాలి అంటే సైడ్ వాల్స్ నిర్మించాలి, దానికి శాశ్వత పరిష్కారం కూడా చూపాలి అని ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. మరి 4 కాన్స్టిట్యున్సీల పరిధిలోకి వచ్చిన ఈ కంకిపాడు విజయవాడ రోడ్డుకి శాశ్వత పరిష్కారం అతి త్వరలోనే రావాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, గుడివాడ నుంచి.